నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు మీరిద్దరూ నా పని మనుషులు. అంటే నా దగ్గర పని చేసేవాళ్ళు. మీరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవడమే నా పని. మేమేమి నీకు పని మనుషులం కాదు. దేవకి మేడం దగ్గర వర్క్ చేస్తున్నాం. మీ దేవకి మేడమే నా మమ్మీ. అంటే నేను ఈ ఇంటికి యువరాణిని. సో మీ ఇద్దరు నా పని మనుషులు. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. నీ హద్దులో నువ్వుండు. ఏం మనోహర్, ఏంటి వేలు చూపించి మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అది కాదు బామ్మగారు, మమ్మల్ని పని మనుషులు అంటుంది. తన అన్నదాంట్లో తప్పే ఉంది. మీరు ఇంటి కోసం పని చేస్తున్నారు అంటే గాయత్రి ఇంటి యజమాని కదా. ఈ ఇంట్లో దేవకికి మాకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అదే గౌరవం గాయత్రి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. మాధవి కాఫీ. శుబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి ఈయన టార్చర్ ఎక్కువైపోతోంది. ఆ జంగమయ్య చెప్పారని ఈయన బాగానే చూసుకుంటున్నారు కదా. అయినా నాకు మంచి జరగలేదు, ఆస్తి కలిసి రావట్లేదు. అనవసరంగా మంచిగా చూసుకుంటున్నాను నేను. పోనీ ఓ 4 రోజులు పాత మాధవిని బయటికి తీసుకొచ్చి 4 కొడబుడిస్తే ఎలా ఉంటుంది? అమ్మో, దీనికి అనుమానం వచ్చిందంటే చాలా డేంజర్. మళ్ళీ పాత మాధవి బయటకు వస్తే నా పని అవుట్. అమ్మో, ఇలా జరగడాన్ని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. Get up, change. హర హర మహాదేవ. స్వామి, స్వామి బాగున్నావా భక్తురాలా? ఏం బాగుండడమో ఏమో స్వామి. మీరు చెప్పినట్టే నా భర్తని ఎంత ప్రేమగా చూసుకున్నా ఆస్తి కలిసి రావటం లేదు. సేవలు చేసి చేసి నా చేతులు అరిగిపోతున్నాయి కానీ అరచేతిలోకి మాత్రం ఆస్తి రావటం లేదు. మూర్ఖురాలా, నీ 108 రోజుల పతి సంతోష దీక్ష ఎంతవరకు వచ్చింది? 54 రోజులు గడిచే స్వామి, అయినా ప్రయోజనం కనిపించటం లేదు. అందుకే నేను మళ్ళీ పాత మాధవిలా మారదాం అనుకుంటున్నాను స్వామి. అలా చేసేవంటే అందవిహీనంగా మారిపోతావు. అడుక్కునే స్థితికి వెళ్ళిపోతావు. అదేంటి స్వామి అంత మాట అన్నారు? మరి భర్తని సంతోషంగా చూసుకునే వ్రతం చేస్తున్నప్పుడు దాన్ని మధ్యలో వదిలిపెట్టాలనే ఆలోచన వస్తే లక్ష్మీదేవి కరుణించడం మానేసి ఆగ్రహిస్తుంది. తర్వాత నీ ఇష్టం. అయ్యో, అంత మాట అనకండి స్వామి. ఆస్తి తొందరగా రావటం లేదని ఆతృతతో అలా అన్నానే కానీ నా భర్త బంగారం. అతన్ని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత. ఇదంతా నా కుటుంబం, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంతా నీ కుటుంబం అనుకుంటే నిజంగానే కాకిలాగా
ఎంగిలి మెతుకులు వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే నీ భర్తని నీ కొడుకుని మాత్రమే నీ కుటుంబం అనుకోవాలి. నీ సేవలు వాళ్ళకి మాత్రమే చెయ్యాలి. అర్థమైందా? అలాగే స్వామి. హర హర మహాదేవ. మహానుభావులు వస్తారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు, కనిపించకుండా పోతారు. అమ్మో, నేను మళ్ళీ పాత మాధవిలా మారితే ఎంత ప్రమాదం జరిగేది. నా అందం అంతా పోయేది. నాలాంటి అందగత్తె అందం పోతే ఎన్ని ఘోరాలు జరుగుతాయి. అమ్మో వద్దు, మా శేషుని ఈ రోజు నుండి ఇంకాస్త విశేషంగా చూసుకోవాలి. శేషు, ఏమండి? బాగుంది బాగుంది బాగుంది. ఇంకో 10 రోజులు పండగే. ఆయన 4 రోజుల క్రితమే చనిపోయాడంట బాబు. ఏంటి మొహాలు మాడిపోయా? మీరిద్దరూ నా పని మనుషులు. ఈ ఇంట్లో దేవకికి మాకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అదే గౌరవం గాయత్రి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సత్య అదృష్టమో మన దురదృష్టమో తెలియదు కానీ ఆ సత్య గురించి ఎలాంటి ఆధారం కోసం వెళ్ళినా మనం ఫెయిల్ అవుతున్నాం. మార్నింగ్ వాచ్మెన్ చెప్పింది, తర్వాత సత్య మనల్ని అడిగిన విధానం చూస్తూ ఉంటే చర్చి ఫాదర్ చనిపోవటానికి సత్యమైన కారణమా అని డౌట్ వస్తుంది. సత్య అంతకి తెగిస్తుందా? ఒక మనిషిని చంపేంత క్రూరంగా ఆలోచిస్తుందా? నిన్న నువ్వే అన్నావుగా, నిజం బయటపడినప్పుడు మరింత తెగింపుతో తప్పులు చేస్తారు అని. అందుకే అనుకుంటున్నాను, అతనిది న్యాచురల్ డెత్ అయితే సత్య ఎందుకు మార్నింగ్ అలా మాట్లాడుతుంది? జరిగిన దాని గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకునే బదులు తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అదే ఆలోచిస్తున్నా. మనం ఎంతసేపటికి సత్యని అబద్ధమని ప్రూవ్ చేయాలని వెతుకుతున్నాం కానీ అసలు నిజమైన గాయత్రి ఎక్కడుందో మనం ఆలోచించట్లేదు. కరెక్టే. మనం నిజమైన గాయత్రిని పట్టుకోగలిగితే ఈ సత్యని మనం ఫేక్ అని ప్రూవ్ చేసేయచ్చు. బా రాధా, సూపర్! ఏం ఆలోచించావు? ఆలోచన వచ్చినంత మాత్రాన ఇదంతా ఈజీ కాదు మనోహర్. అసలైన గాయత్రిని వెతకడం అంటే చీకట్లో సూతిని వెతకడం లాంటిది. ఏదైనా తేడా జరిగితే ఆ సూతి మనకి గుచ్చుకుంటుంది. అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియటం లేదు. కానీ ఇన్ని రోజులు మేడం వాళ్ళు అసలైన గాయత్రి కోసం వెతికారు కదా, వాళ్ళకే దొరకని నిజమైన గాయత్రి మనకెలా దొరుకుతుంది? కరెక్టే, దొరకదు. కానీ దొరికించుకోవాలి. అంటే మేడం వాళ్ళు వెతికేటప్పుడు ఎక్కడో ఏదో మిస్లీడ్ జరిగింది. అదేంటో మనం పట్టుకోగలిగితే నిజమైన గాయత్రిని మనం పట్టుకోవచ్చు. ఈ విషయంలో మేడం వాళ్ళ హెల్ప్ తీసుకుందామా? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? మేడం వాళ్ళ హెల్ప్ ఈ సత్య గాయత్రి రూపంలో ఇక్కడ ఉండగా ఎలా తీసుకుంటావు? అవును కదా, తీసుకోలేం. మరిప్పుడు ఎలా? అదే ఆలోచిస్తున్నాను. దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియటం లేదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అడిగావు కదా. అది తెలియాలంటే ముందు మనం కిందకెళ్ళి ఒక పని చేయాలి. ఏంటది? కిందకెళ్ళి భోజనం చేయాలి. నిజంగా రాదా, చాలా ఆకలిస్తుంది. ఈ ఆకలితో ఆలోచిస్తే ఆలోచనలు కాదు కదా, కనీసం ఆవలింతలు కూడా రావు. ప్లీజ్ ప్లీజ్ రాదా. అసలు నీకు బుద్ధుందా? నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంటే కామెడీ చేస్తావేంటి? కామెడీ కాదు, ప్లీజ్ రాదా, నిజంగా ఆకలిస్తుంది. సరే, నువ్వు వెళ్ళి భోజనం చేయి. అంటే నువ్వు రావా రాదా? నేను తర్వాత తింటానులే. బా ప్లీజ్, ఇద్దరం కలిసే తిందాం పద. సరే పద,
ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోతే నా బుర్ర తినేలా ఉన్నావు. ఆకలేస్తుంది అన్నం తిందామని పిలిస్తే నన్నే కసురుకుంటావా? నీతో కలిసి తిందామనుకున్న నేను నీతోనే ఎలా తినిపించుకుంటానో చూడు. ఆకలి ఆకలి అని కుంభకర్ణుళ్ళ కేకలు పెట్టి ఇంకా రావడం లేదు. ఎందుకో ఏంటో. ఏమైంది మనోహర్? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది? డోరేస్తుంటే చెయ్యి తలుపు సందులో పడింది. అలా ఎలా పడుతుంది? ఆకలి ఆకలేస్తుంది. ఇప్పుడు నాకు నువ్వు భోజనం పెడతావా, ఇలా క్వశ్చన్స్ వేస్తావా? సరే సరే కూర్చో. నీకు ఆకలేస్తే అరుస్తూనే ఉంటావు. చేరు కొంచెం వెనక్కి లాగు, చేయి నొప్పి. కూర్చో. ఆకలంటే తిడతావా? ఇప్పుడు చూడు, నాకు దెబ్బ తగిలింది అన్న నాటకంతో నీతో ఎలా తినిపించుకుంటాను. ఏంటి ఆలోచిస్తున్నావు? తిను. ఎలా తినాలా అని. ఎలా తింటావు? చేత్తో కలుపుకొని నోటితో తిను. మరి చేతికి దెబ్బ తగిలింది కదా. అయితే స్పూన్ ఇస్తాను, తిను. బా, నాకు స్పూన్స్తో అది తినడం అలవాట్లేదు. మరి ఎలా తింటావు? ఆకలి. ఏంటి? ఏం లేదులే. చెప్పు, పర్వాలేదు. అంటే నువ్వు తినిపిస్తే. ఏంటి? ఏం లేదులే, నువ్వే తిను, బాగా తిను. బాగా తిని ఇదిగో ఇది కూడా వేసుకొని తిను. బాగా తిను, నువ్వే తిను బాగా. తిను. ఆగు, కూర్చో. ఆకలితో పడుకుంటే నిద్రలా పడుతుంది. అయినా సాటి మనిషి ఆకలితో ఉంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? నువ్వు తినలేదు అన్న టెన్షన్ కన్నా నీకు తినిపించటమే బెటర్. నోరు తెరు. వాటర్. బాగుంది. ఏంటి నవ్వుతున్నావు? నవ్వులుతున్నాను. బాగుంది. రాధా, భోజనం చేశారా? చేశా మేడం. ఎందుకింత లేటు? టైంకి తినాలి కదా. కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉండి లేట్ అయింది మేడం. మనోహర్,
చేతికి ఏమైంది? ఆ, చిన్న దెబ్బ తగిలింది సార్. అవునా రాధా, నువ్వు మనోహర్కి తాంబూలం ఇవ్వమ్మా. ఈ ఇంటి కూతురుగా నేను స్థానం సంపాదించుకున్నా అటెన్షన్ మాత్రం ఆ రాధ తీసుకుంటుంది. అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరికీ దగ్గరవుతుంది. అలా జరగనివ్వకూడదు. ఎప్పుడైనా అందరి దృష్టి నా మీదే ఉండేలా చూసుకోవాలి. నానమ్మా, నేను నీకు తాంబూలం చుట్టివ్వనా? నేను వేసుకున్నాను లేవే, నేను నీకు చుట్టిస్తాను. నానమ్మా, నేను నీ ఒళ్ళో పడుకుంటాను. నా తల్లే పడుకోమ్మా. దా పడుకో. ఈరోజు వీళ్ళందరి చేత నా చిన్నప్పటి రాజభోగాల గురించి చెప్పించుకుని నన్నెంత ప్రేమగా చూసుకునేవాళ్ళో ఈ రాధా మనోహర్లకు తెలిసేలా చెయ్యాలి. నానమ్మా, నేను చిన్నప్పుడు ఎక్కువగా అమ్మ దగ్గరే ఉండేదాన్ని కదా, కానీ ఇప్పటి నుంచి నేను నీ దగ్గరే పడుకుని నీతో కథలు చెప్పించుకుంటాను. పిచ్చి పిల్ల, నీకు గుర్తులేదనుకుంటా. చిన్నప్పుడు నువ్వెక్కువగా మీ అమ్మ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువగా ఉండేదానివి. నా దగ్గర పడుకుని నేను చెప్పే కథలు వింటూ నువ్వు నిద్రపోయేదానివి. అమ్మో, తెలియని విషయాల గురించి తెలిసిందల్లా మాట్లాడి అందరి ముందు ఫూల్ అవ్వడం వలన అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాదు కానీ ఈ రాధకు లేనిపోని డౌట్స్ ఇచ్చిందాన్ని అవుతాను. అసలు వీళ్ళందరినీ గాయత్రి చిన్నప్పటి విషయాలు అడిగి తెలుసుకుంటే ఎలా ఉంటుంది? తను ఎలా ప్రవర్తించేది అన్నీ తెలుసుకోవాలి. ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఎందుకంటే ఈ సత్యకి గాయత్రి విషయాలు ఏమీ తెలియవు కాబట్టి ఈ విషయం నాకు హెల్ప్ అవ్వచ్చు. మేడం, చిన్నప్పుడు గాయత్రి గారు ఎలా ఉండేవారు? ఇదేంటి గాయత్రి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది? తను చిన్నప్పుడు చాలా చలాకీగా ఉండేది. అందరి దగ్గరికి వెళ్తూ నవ్వుతూ ఉండేది. మేము చిన్నప్పుడు తనను చూసి అనుకునేవాళ్ళం, గాయత్రి అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి సమస్యల్ని అర్థం చేసుకుంటుంది అని. అవునా మేడం? తన అలవాట్లు ఎలా ఉండేవి? తను సంవత్సరంన్నర అమ్మాయి అయినా ఒకసారి ఏం జరిగిందంటే, మా ఇంటికి చుట్టాలబ్బాయి వచ్చి గాయత్రి ఆడుకుంటున్న బొమ్మను చూసి ఏడుస్తూ ఉన్నాడు. గాయత్రికి ఎలా అర్థమైందో గాని టక్కున ఆ బొమ్మని ఆ అబ్బాయికి ఇచ్చేసింది. ఆ రోజు మేమంతా ఆశ్చర్యపోయాం. అందరూ గాయత్రిని ఒకటే మెచ్చుకోవడం. తను పెద్దయ్యాక తన తెలివితేటలు, తన మంచితనంతో మా ఇంటి పేరు నిలబెడుతుంది అనుకునేవాళ్ళం. కానీ ఒకరోజు మా గాయత్రి మాకు కనిపించకుండా ఎక్కడికో పోయింది. అప్పుడు కనిపించకపోతే ఏంటక్క? ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మన గాయత్రి మనకి తిరిగి దక్కింది కదా. మనకు అంతకన్నా ఏం కావాలి వదినా? అసలు ఎలా మిస్ అయ్యారు మేడం? అమ్మో,
నేనేదో ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్ ఇద్దాం అనుకుంటే దాన్ని క్యాచ్ చేసిన రాధా మొత్తం కూపి లాగుతుంది. ఆపా, ఆపుతారా? అందరం హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటూ ఉంటే మళ్ళీ జరిగిపోయిన దాని గురించి గుర్తు చేస్తూ ఏంటి టార్చర్? కాస్త ఈ విషయాన్ని వదిలేవే. పదమ్మ గాయత్రి, ఈ రోజు నా దగ్గరే పడుకుందు గాని. పద. హలో, అరే చెప్పరా. అనయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్ శేషు. గుడ్ నైట్. నీ మొహంలో కనిపిస్తున్న భయం చెప్తుంది నువ్వు దొరికిపోతావని. దీన్ని బేస్ చేసుకుని నిన్ను ఎలా ఆడుకుంటాను చూడు. నేనేదో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని ఓవర్ యాక్షన్ చేస్తే ఆ రాధా గాయత్రి చిన్నప్పటి విషయాల గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? తన ప్లాన్ ఏమై ఉంటుంది? అంటే నా చిన్నప్పటి విషయాలు నానమ్మ అమ్మ ద్వారా తెలుసుకుని నన్నేమన్నా పట్టించే ప్రయత్నం చేస్తుందా? ఛే! ఎంత ఆలోచించినా ఆ రాధ ప్లాన్ అంటూ అర్థమై చావట్లేదు. గాయత్రి, నేను వీళ్ళకి దొరికి నా ప్రాణాలు పోయేలోపు ఈ నిజాన్ని అసలైన గాయత్రికి చెప్పేయాలి. గాయత్రి, గాయత్రి!